నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఒడిశాలో రైలు ప్రమాదం దురదృష్టకరమన్న డిఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి. సాంకేతిక సమస్య ఉండే అవకాశం ఉందని అభిప్రాయం. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ రైతు దినోత్సవంలో పాల్గొన్న సీఎస్ శాంతికుమారి. తెలంగాణ పచ్చని చెట్లతో, చెరువులతో, నీళ్లతో కలకలలాడుతుందని ప్రశంస. సదాశివనగర్ మండలంలో రైతు దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత. తెలంగాణలో వ్యవసాయం పండుగలా మారిందని స్పష్టం. ఇద్దరు మావోయిస్ట్ కొరియర్ల అరెస్ట్. పేలుడు పదార్థాలను అమర్చుతుండగా పట్టుకున్న వరంగల్ పోలీసులు. డీటెయిల్స్లోకి వెళ్తే, ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం దురదృష్టకరమని వాల్తేరు డివిజన్ డిఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి అన్నారు. ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో ఇలాంటి మానవ తప్పిదం ఉండే అవకాశం లేదని, సాంకేతిక సమస్య ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. భారతీయ రైల్వేలో ఇది అతిపెద్ద ప్రమాదం అన్నారు. పూర్తి స్థాయిలో రీస్టోర్ కావడానికి మరో 24 గంటల సమయం పడుతుందని అన్నారు. కోరమాండల్ ఎక్స్ప్రెస్లో గాయాలు కాకుండా ఉన్నటువంటి మిగతా వారిని, స్వల్ప గాయాలైన వారిని మరో ట్రైన్లో తీసుకొస్తున్నట్టు తెలిపారు. Our volunteers to provide help and support to the teams at the site so that restoration can be done quickly. It is reported that about 178 passengers from this area, Andhra area, they were traveling in these trains. There are no exact number of injuries or casualties available for the people who belong to this area, but still they are our passengers, and Railways have an old tradition of standing with each other. All employees, all departments, all divisions, all zones, they stand together at the time of disaster. So I am hopeful very soon normalcy will be restored. 18 trains have been cancelled so far, and 28 trains related to Visakhapatnam are running in a diverted route. Whole night restoration work has taken place, and I think it will take some more time. The Honorable Chief Minister of Andhra Pradesh has also dispatched a team of senior minister and staff and officers. Some IAS and IPS officers are also on the way. We are in close contact with the state government so that information can be disseminated to the affected people, passengers and families. In Volta Division, at all major stations, we have set up information centers, emergency information centers at Visakhapatnam and all other major stations. And we are trying to provide help and information to all the passengers traveling in these diverted trains. All throughout the night, our control office was active, and emergency center was active here. Additional DRM and all other officers with me, they are available. Now also a team is at Visakhapatnam station. We are trying to form special train to send a special team to the site headed by myself, DRM himself. Is there enough time to bring back those who are stranded? యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామ రైతు వేదిక వద్ద నిర్వహించిన రైతు దినోత్సవంలో తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వ్యవసాయం ఒక పండుగలా జరగాలని, దశాబ్ది ఉత్సవాల్లో మొట్టమొదటి రోజు రైతు దినోత్సవంగా ఎంచుకున్నారన్నారు. 10 సంవత్సరాల క్రితం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎర్రటి బీడుబారిన భూములు కనిపించేవని, ఇప్పుడు పచ్చని చెట్లతో, చెరువు నీళ్లతో నిండి కనిపిస్తున్నాయన్నారు. తెలంగాణ వచ్చాక ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీగా పంట దిగుబడి వస్తుందని తెలిపారు. దీనికి కారణం ప్రభుత్వం ఇచ్చే ఉచిత 24 గంటల కరెంటు, రైతు బంధు పెట్టుబడి కారణమని అన్నారు. అండగా నిలిచింది. రాష్ట్రంలో 2000 జలాల్పూర్ గ్రామానికి విచ్చేసిన కుమారి గారికి స్వాగతం. గౌరవ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, క్రియాపతులందరూ మేడం కి స్వాగతం, సుస్వాగతం. అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పోచంపల్లి రైతు వేదిక జలాల్పూర్ గ్రామానికి విచ్చేసిన చీఫ్ సెక్రటరీ గారికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాం. మేడం కార్యక్రమం
పోటీ పడుతున్నది. 2014-15 వరి పంట 34,97,000 ఎకరాలలో మాత్రం 1,20,000 ఎకరాలకు పెరిగింది. అంటే 247% పెరిగింది. 2014 ఎకరాలలో సాగు కాగా 2022 8,17,000 మెట్రిక్ టన్నుల నేడు 1.5 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు అవుతున్నది. పంటల వైవిధ్యీకరణలో భాగంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6 ఎకరాలు రైతులు సాగు చేసేటట్లుగా ప్రభుత్వం ప్రోత్సహించింది. చర్చించుకోవడానికి ఒక వేదిక అవసరమని ఆలోచించలేదు. రైతన్నల ఆత్మగౌరవాన్ని చాటే విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి క్లస్టర్కు 1 చొప్పున మొత్తం 2,601 రైతు వేదికలను నిర్మించింది. రాకముందు మన పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అని ఒకసారి చూసుకున్నట్లయితే మన యాదాద్రి భువనగిరి జిల్లా కరువు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ వల్ల అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల తాగునీరు సాగునీరు సమృద్ధిగా ఉండడం వల్ల రైతుల కష్టాలు చాలా తగ్గిపోయినాయి. అలాగే మన దగ్గర ఈరోజు ఈ 21 రోజుల మా పండుగలో ఈరోజు రైతు దినోత్సవం. వ్యవసాయంలో రాష్ట్రం సాధించిన విజయాలు ప్రజలందరికీ తెలియజెప్పడానికి, తర్వాత ఆ విజయాలు సాధించిన రైతులందరికీ సన్మానించి వారిని విజయంలో సరైన పురస్కారం కల్పించడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈ మొట్టమొదటి రోజు రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఈ రైతు దినోత్సవంలో భాగంగా రాష్ట్రంలో 2,601 రైతు వేదికలు ఏదైతే ఉన్నాయో ఆ రైతు వేదికలు ప్రాంగణంగా ఈ విజయోత్సవం అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు వ్యవసాయంలో సాధించిన విజయాలే కాకుండా ఇక ముందు కూడా రైతులు పెట్టుబడి పెంచుకోవడానికి, పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకోవడానికి, వ్యవసాయం అనేది ఒక పండుగలాగా మార్చుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది, అంటే ఒక స్థాయి దాటి వచ్చిన రైతుల్ని మరొక స్థాయి దాటించడానికి గాను అన్ని రకాల అవేర్నెస్ కార్యక్రమాలు, తర్వాత సాధించిన విజయాలకి సంబంధించిన సంబరాలు అన్ని కూడా చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో చాలా చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది. రైతులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఈ ప్రాంతంలో నేను 30 ఏళ్ల క్రితం పనిచేసిన మా అనుభవాలు గుర్తు తెచ్చుకుంటే ఆ రోజు పరిస్థితి ఈ రోజు పరిస్థితి ఎట్లాంటి పోలిక కూడా లేకుండా ఉన్నది. ఇంత నీళ్లు, ఇంత పచ్చదనం, ఇంత సంపద అన్నది ఇంతకుముందు ఇక్కడ ఊహించలేని విషయం. అట్లా ఈ ప్రాంతం మళ్ళీ సందర్శించి ఈ సందర్భంగా రైతులందరితోటి కూడా వారి యొక్క అనుభవాలు పంచుకోవడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. అందరికీ కూడా రాష్ట్ర అవతరణ దశాబ్ది సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ 21 రోజుల మా పండుగలో ఈరోజు రైతు దినోత్సవం. వ్యవసాయంలో రాష్ట్రం సాధించిన విజయాలు ప్రజలందరికీ తెలియజెప్పడానికి, తర్వాత ఆ విజయాలు సాధించిన రైతులందరికీ సన్మానించి వారిని విజయంలో సరైన పురస్కారం కల్పించడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈ మొట్టమొదటి రోజు రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఈ రైతు దినోత్సవంలో భాగంగా రాష్ట్రంలో 2,601 రైతు వేదికలు ఏదైతే ఉన్నాయో ఆ రైతు వేదికలు ప్రాంగణంగా ఈ విజయోత్సవం అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు వ్యవసాయంలో సాధించిన విజయాలే కాకుండా ఇక ముందు కూడా రైతులు పెట్టుబడి పెంచుకోవడానికి, పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకోవడానికి, వ్యవసాయం అనేది ఒక పండుగలాగా మార్చుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది, అంటే ఒక స్థాయి దాటి వచ్చిన రైతుల్ని మరొక స్థాయి దాటించడానికి గాను అన్ని రకాల అవేర్నెస్ కార్యక్రమాలు, తర్వాత సాధించిన విజయాలకి సంబంధించిన సంబరాలు అన్ని కూడా చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో చాలా చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది. రైతులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఈ ప్రాంతంలో నేను 30 ఏళ్ల క్రితం పనిచేసిన మా అనుభవాలు గుర్తు తెచ్చుకుంటే ఆ రోజు పరిస్థితి ఈ రోజు పరిస్థితి ఎట్లాంటి పోలిక కూడా లేకుండా ఉన్నది. ఇంత నీళ్లు, ఇంత పచ్చదనం, ఇంత సంపద అన్నది ఇంతకుముందు ఇక్కడ ఊహించలేని విషయం. అట్లా ఈ ప్రాంతం మళ్ళీ సందర్శించి ఈ సందర్భంగా రైతులందరితోటి కూడా వారి యొక్క అనుభవాలు పంచుకోవడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. అందరికీ కూడా రాష్ట్ర అవతరణ దశాబ్ది సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ వ్యవసాయం పండుగలా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం పద్మాజివాడలో జరిగిన రైతు దినోత్సవ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సురేందర్తో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని మాట్లాడారు. వ్యవసాయం అంటే దండగా అన్న దగ్గర నుంచి వ్యవసాయం అంటే పండుగ అన్న దగ్గరకు సీఎం తీసుకొచ్చారని అన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణలో రైతుల అభివృద్ధిపై చర్చ జరుగుతోందని తెలిపారు. గతంలో రైతులంటే చిన్నచూపు ఉండేదని, కానీ ఇప్పుడు రైతులు గల్లా
జెండా ఎగరేసుకునే పరిస్థితి సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని చెప్పారు. రైతులు అప్పులు లేకుండా ఎప్పటికీ చేతిలో డబ్బు ఉండేలా ఎవరినీ చేయి చాచి అడగవద్దన్న లక్ష్యం కోసం సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని తెలిపారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ పట్ల రైతులు ఆదరణ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరారు. तेलंगाना मॉडल क्या है बोले तो पूरा एक नदी को उठा के 80 मीटर्स के हाइट से नदी को उठा के 610 मीटर्स तक उठा के हमारे किसानों के खेतों तक लेके आना, वो तेलंगाना मॉडल है. 65 लाख किसानों को 65,000 करोड़ 5 साल में दिए, वो तेलंगाना मॉडल है. 5 लाख इंश्योरेंस हर एक किसान को दे रहे हैं, वो तेलंगाना का मॉडल है. हर एक खेत को पानी देने का मॉडल, हर एक किसान को अपने आंखों के पलकों के ऊपर रख के संभालने का मॉडल तेलंगाना का मॉडल है. यही मॉडल कल देश भर में चलेगा, ये बोलते हुए मैं आप सबसे विदा लेती हूँ. పేలుడు పదార్థాలతో పాటు ఇద్దరు మావోయిస్ట్ కొరియర్లను పోలీసులు అరెస్టు చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో ఎస్పీ గౌసాలం వివరాలను వెల్లడించారు. మావోయిస్ట్ పార్టీతో సంబంధం కలిగిన వ్యక్తులు వెంకటాపురం మండలం చెలిమిలలో పేలుడు పదార్థాలను అమర్చుతున్నట్టుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ సిబ్బందితో సోదాలు నిర్వహించారని తెలిపారు. పోలీసులను చూసిన మావోయిస్ట్ కొరియర్లు తప్పించుకుని ప్రయత్నించగా వారిలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారని అన్నారు. పట్టుబడిన వారిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం పూజారి కాంకేర్ గ్రామం ఊసూరు బ్లాక్కు చెందిన మడిని దేవదేవయ్య, కిక్కిడి హూ అలియాస్ రా అలియాస్ ఊరడు అలియాస్ మండకం ఉన్నారని అన్నారు. వీరిద్దరూ పోలీసులను హతమార్చాలనే ఉద్దేశంతో పేలుడు పదార్థాలను అమర్చుతున్నారన్నారు. వీరి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఈ సమావేశంలో ఓఎస్డీ అశోక్ కుమార్, సిపిఎస్సిఐ శివప్రసాద్, వెంకటాపురం ఎస్ఐ తిరుపతిరావు, పేరూరు హరీష్ పాల్గొన్నారు. Has come to the notice that lot of civilians are getting calls from Naxals, extortion calls. It is requested not to cooperate with Naxals. ఎప్పుడైనా ఎవరికి కాల్ వస్తే డబ్బు కోసం ఏమైనా పని కోసం వెంటనే పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇట్ విల్ టేక్ నెసెసరీ యాక్షన్. ఇట్ ఇస్ ఆల్సో అబ్జర్వ్ కొంతమంది సివిలియన్స్ మోటివేట్ చేసి నక్సల్ వాళ్ళు ఇక్కడ నక్సల్ అఫెన్స్ చేయిస్తున్నారు. ఈ టైప్ ఆఫ్ అఫెన్సెస్ ఇంతకుముందు కూడా రూల్లో జరిగింది. మన ఫిబ్రవరి మంత్ లో పాసింగ్ ఆఫ్ ల్యాండ్ మైన్ మేకింగ్ మెటీరియల్ అది కూడా అప్పుడు అరెస్ట్ జరిగింది. అది దీంట్లో కూడా ఒక సివిలియన్స్ కి ల్యాండ్ ఇష్యూ ఉంది కాబట్టి నక్సల్ వాళ్ళు ఇది యూజ్ చేసి ఈ అఫెన్స్ చేయిస్తారు. ఇది మోడస్ ఆపరేండి వాళ్ళకి అక్కడ సేఫ్ ఏరియాలో ఉంటారు, కానీ ఇక్కడ సివిలియన్స్ కి ఇన్స్టిగేట్ చేసి మోటివేట్ చేసి నక్సల్స్ అఫెన్స్ దే ఆర్ ఫోర్స్డ్ టు బి కమిటెడ్. So it is very important from police side of view and request చేస్తున్నా మీరు కూడా అది అవేర్నెస్ లాగా చేయండి. ఇట్లాగే సివిలియన్స్ కి, ట్రైబల్ యూత్స్ కి దే ఆర్ నెగటివ్లీ బీయింగ్ మోటివేటెడ్ టు కమిట్ దిస్ ఆఫెన్సెస్. అనవసరంగా వాళ్ళ మీద కేసులు అవుతుంది. So this practice has to be stopped. Mulund District Police is very active and ensuring that all these people who are coming in the fold of Naxals, they are properly made aware about all this, the modus operandi of the Naxals. Now in this moment, I like to congratulate Venkatapuram Police Circle Force, especially CI Venkatapuram, Shiva Prasad, SI Venkatapuram, K. Tirupati Rao, SI Peru Harish, CRPF 58 Battalion A Company in charge, all the staff of Special Party, CRPF personnel for their swift response and successful operation. Their dedication and commitment to ensuring the safety and security of the region are commendable. We would like to remind citizens to remain vigilant and report any suspicious activities or information that may aid in maintaining law and order. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా?
అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. బ్రేక్ తర్వాత అప్డేట్స్ మరిన్ని. అనంతపురం జిల్లా పుట్టూరు మండలం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగిపోయిన అభివృద్ధిని పూర్తి చేసి తీరుతామని మాజీ మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. మండలంలోని పుట్లూరు, కందికాపుల, చింతకంట గ్రామాల్లో ఆయన పర్యటించారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. తాను స్టిక్కర్ కోసం ఎమ్మెల్యే కావాలనుకునే బ్యాచ్ కాదన్నారు. టీడీపీలో చేరుతున్నారా అన్న ప్రశ్నకు ఎమ్మెల్యే కావాలి, ఎందుకు కావాలి అన్న ప్రశ్న తన ముందు ఎప్పుడూ ఉందన్నారు. అవసరం ఉందా లేదా ఉందనుకుంటే ఖచ్చితంగా ఆలోచిస్తాం. అన్నదమ్ములతో చర్చించి అలా ఏమైనా మార్పులు ఉంటే తప్పకుండా చెబుతానని అన్నారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ప్రసాద్, విష్ణునారాయణ తదితరులు ఉన్నారు. తమ్ముళ్ళు పిచ్చేస్తూ పొలం అట్లా ఉంది కదా, పొలం అయితే ఒప్పుకోలేదు. స్టార్టింగ్ లో అంశాలు రోడ్లు ఉండాలి కదా, రోడ్లు ఉండాలి కదా, తాగునీరు, విద్య, వైద్యం, ఫస్ట్ నీళ్లు ఉన్నాయనుకో మన స్వతంత్రంగా బతకాలనుకుంటాం. ఊరి మీద ఆశపడరు, అదే అనే ఊర్లో పోతే భూ పెడతారు. ఇదే లేకుండా ఏం పెడతారు? ఆయన అంతే. అందుకే పెద్ద గలాట్లు అయింది నాకు. వాటర్ గలాట్లు, దేశాల మధ్య గలాట్లాగా ఉండేది. మన ఓటుకుంటకి నీళ్ళు నేను ఆ ప్యాచ్ వేసి మన కోసం పడితే నీళ్ళు మళ్ళీ వెళ్ళిపోతుంది. 10 ఏళ్ళకి మా ఇంటి కూడా నేనే ఇచ్చింది. ఎవరు ప్రయారిటీ ఒకటి. నా ప్రయారిటీ ఇదే వరకున్నా జీవనం పరంగా నీళ్ళు, పిల్లలకు వచ్చేసేసి అయిపోయింది. అదే ఒక్క మొగుడు నా బామాడితే ఏం చెట్టు ఇది రావడం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని పారిజాతగిరిపై వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ అర్చకులు తెల్లవారుజాము నుంచే స్వామివారికి పలు ప్రత్యేక పూజలు చేశారు. స్వామిని వారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు, అభివృద్ధి కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేవాలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ అర్చకులు రవికుమార్ కోరారు. అర్హులైన నిరుపేదలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ల పట్టాలను మంజూరు చేసి ఇల్లు నిర్మాణాలకు రుణ సౌకర్యం కల్పించిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం పండూరు చెరువు వద్ద పి వెంకటాపురం గ్రామ ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. తహసీల్దార్ మురారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అనంతరం లబ్ధిదారులకు అతిథుల చేతుల మీదుగా ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు.
శాసనసభ్యులు శ్రీ కురసాల కన్నబాబు గారికి నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లబ్ధిదారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. సూర్యలక్ష్మి, వాసంశెట్టి రామకుమారి, నెల్లి దుర్గా, పోలవరపు సత్యవతి, అనసూరు విజయలక్ష్మి, ఒకటి ఇల్లు కట్టి చూడు, రెండు పెళ్లి చేసి చూడు అంటారు. ఒకసారి పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఇష్టమైనా కష్టమైనా చిన్న పెద్ద ఇబ్బందులున్నా మనం ముందుకెళ్లాల్సిందే. ఒకసారి ఇల్లు కట్టుకుంటే తరతరాలుగా ఇల్లు మనకి ఆవాసంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం చక్కగా తీర్చిదిద్దుకోవాలనేది పెద్దలు ఇచ్చిన సామెత. అది ఈరోజు నేనేం చెప్తున్నానంటే, మీ అందరికీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదనే ఉద్దేశంతో 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అందరికీ కూడా ఇల్లు మంజూరు చేస్తున్నారు. ఇల్లు మంజూరు చేసి అందరూ సొంత ఇంటి వారు అవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. నేమం చుట్టుపక్కల మీరు వెళ్ళండి, చూడండి ఎప్పుడైనా సరదాగా. నేమం 3 అని పోలవరం గ్రామం దగ్గర దాదాపుగా ఒక 3000 పట్టాలతో ఒక కాలనీ వస్తాం. నేమం 4, నేమం 4 4000-5000 పట్టాలతో అక్కడ ఒక కాలనీ వస్తాం. అవి కాకుండా మన పండూరు చుట్టుపక్కల దాదాపుగా ఒక 6-7 పట్టాలు ఇచ్చాం. అంటే భవిష్యత్తులో ఒక 5-10 ఏళ్ళు అయ్యేటప్పటికి పి వెంకటాపురం, పండూరు, నేమం, తప్పవరం, ఇవన్నీ తిమ్మాపురం దగ్గర కూడా చాలా పెద్ద కాలనీ వస్తుంది. రోడ్డు మీద కనిపిస్తుంది, మీరు చూస్తుంటే ఒక 2000 ఇళ్ళతో అక్కడ వస్తుంది. ఇవన్నీ కలిపితే దాదాపుగా ఈ ఒక్క ప్రాంతంలో 25,000 నుంచి 35,000 జనాభా వస్తారు ఇక్కడికి. ఇవాళే మీకు గజం ఎంత ఉందో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు ధర మీ ఏరియాలో. ఇంత విలువైన స్థలం దాదాపుగా 7 నుంచి 10 లక్షల రూపాయల విలువైన స్థలాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఇచ్చారు. బిల్లు మంజూరు చేస్తే 1,80,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఇంకో 35,000 మీరు డ్వాక్రాలో ఉంటే వస్తుంది. 2,15,000కి తోడు మీరు ఏదైనా 1 లక్ష రూపాయలు మీరు వేసుకోగలిగితే అంతా కలిపి దాదాపుగా 3 లక్షల చిల్లరతో మీరు ముందు ఒక ఇంటిని అమర్చుకోగలుగుతారు. మాజీ సీఎం చంద్రబాబు హయాంలో కట్టించిన టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలులో టిడ్కో గృహాల కేటాయింపుపై అధికారులకు వినతి పత్రం అందించారు. టిడ్కో ఇల్లు చంద్రబాబు సొంత నిధులతో నిర్మించలేదని, ప్రజాధనంతో నిర్మించాలని రామకృష్ణ తెలిపారు. తక్షణమే ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని విజ్ఞప్తి చేశారు. అత్యధికంగా టిడ్కో గృహాలు, ఇందిరమ్మ గృహాలు అవి నిర్మించబడినాయి. అవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. దాదాపు 10,400 టిడ్కో గృహాలు, 8,431 ఇందిరమ్మ గృహాలు, దాదాపు 18,800 గృహాలు ఇక్కడ కంప్లీట్ అయినవి. అవి లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రభుత్వం నిద్రపోతూ ఉంది. గతంలో సిపిఐ ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో దీనిపైన దీక్షలు, ధర్నాలు చేపట్టినా సరే ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. కాబట్టి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేమందరం కూడా నూతనంగా వచ్చిన కలెక్టర్ గారు ఆమె సిన్సియర్గా పనిచేస్తుంది కాబట్టి ఆమెను కలిసి ఆమె దృష్టికి అంశాలు తీసుకురావడం జరిగింది. ఈ 18,800 ఇళ్ళు లబ్ధిదారులందరికీ కూడా అందజేస్తే వాళ్ళందరూ కూడా సంతోషంగా అందులో నివాసం ఉండడానికి అవకాశం ఉంది. పూర్తయిన గృహాల్లో కూడా ఎందుకు కాపురాలు ఉండడం లేదంటే అక్కడ కనీస సౌకర్యాలు, వారికి వాటర్ ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, డ్రైనేజ్ సౌకర్యం ఏర్పాటు చేయాలి,
ఇలాంటి మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా చేయడానికి మరో 100-150 కోట్ల రూపాయలు మాత్రమే అవసరమవుతుంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హౌస్ సైట్స్ ఇస్తున్నాం, ఇల్లు కడతాన్నామనే గవర్నమెంట్ ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా లేనట్టుగా 18,800 ఇళ్ళు ఇవాళ పడావుగా పడి ఉన్నాయి. దానికి మీరు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వాటన్నిటికి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అది చేయమని చెప్పి కలెక్టర్ గారిని కోరాము. రేపు ముఖ్యమంత్రి గారికి కూడా దీనిపైన ఉత్తరం రాస్తూ ఉన్నాం. రెండో విషయం ఏమంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఇళ్ల స్థలాలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోండి 1,80,000 రూపాయలు ఇస్తామంటున్నారు. అందులో కేంద్రం ఇచ్చే 1,50,000 రూపాయలు పోను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 30,000 రూపాయలు మాత్రమే. కాబట్టి మేము గవర్నమెంట్ కోరుతున్నది ఏమంటే ఇవాళ పెరిగిన రేట్లు, ఈరోజు సిమెంటు, స్టీలు, ఇసుక అన్నీ కూడా విపరీతంగా రేట్లు పెరిగినాయి. కాబట్టి ఒక ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలంటే సిమెంటు, ఇసుక ఉచితంగా ఇచ్చి మరో 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే తప్ప ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. లేదంటే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే వాళ్ళంతా అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంది. అందుకోసం మేము దీన్ని పెంచమని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ఆ విషయాన్ని కూడా కలెక్టర్ గారికి తెలియజేశాము. ఇక ముఖ్యమైన విషయం, నేను ఇంతకుముందు వచ్చినప్పుడు జర్నలిస్ట్ కాలనీలో అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ గురించి కూడా ఆ రోజు చూశాము. ఇవాళ కలెక్టర్ గారి దృష్టికి కూడా తెచ్చాము. కలెక్టర్ గారు కూడా దానిపైన చాలా పాజిటివ్గా స్పందించారు. నిన్ననే ఈ అంశం పైన అధికారులతో కూడా మేము డిస్కస్ చేశామన్నారు. కాబట్టి ఏమంటే జర్నలిస్టుల కాలనీలో ఎవరైతే అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉన్నారో వారిపైన కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాము. ఆమె కూడా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా అక్రమ మైనింగ్ని ఆపడమే కాకుండా ఎవరైతే అక్రమ మైనింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన కఠిన చర్యలు కూడా ఇనిషియేట్ చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం నెహ్రూ నగర్ శివారులో కారు దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎట్లా అంటున్నదట సార్ ఈ గర్మి ఎట్లా అంటున్నదట సార్ ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఒడిశాలో రైలు ప్రమాదం దురదృష్టకరమన్న డిఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి. సాంకేతిక సమస్య ఉండే అవకాశం ఉందని అభిప్రాయం. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ రైతు దినోత్సవంలో పాల్గొన్న సీఎస్ శాంతికుమారి. తెలంగాణ పచ్చని చెట్లతో, చెరువులతో, నీళ్లతో కలకలలాడుతుందని ప్రశంస. సదాశివనగర్ మండలంలో రైతు దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత. తెలంగాణలో వ్యవసాయం పండుగలా మారిందని స్పష్టం. ఇద్దరు మావోయిస్ట్ కొరియర్ల అరెస్ట్. పేలుడు పదార్థాలను అమర్చుతుండగా పట్టుకున్న వరంగల్ పోలీసులు. స్టే ట్యూన్ టు 95 న్యూస్.